హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండో పాఠ్యాంశమైన పూర్వ చరిత్ర గురించి ఈరోజు తెలుసుకున్నాం. భారతదేశంలో ఏ యుగంలో సుమారు 3 లక్షల ఏళ్ల క్రితం మానవులు ఉద్భవించారని భావిస్తున్నారు? ప్లీస్టోసిన్ యుగంలో ఉద్భవించారని భావిస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ శాస్త్రవేత్త 1842లో రాయచూర్ జిల్లాలోని లింగర్ అనే ప్రదేశంలో తొలి మానవుని రాతి గొడ్డల్ని కనుగొన్నాడు? మెడోస్ అండ్ టేలర్. ఆంధ్రదేశంలో పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఎవరు? బ్రూస్ఫుట్, కాగ్లిస్ బ్రౌన్, మెడోస్ టేలర్, ఆల్చిన్, పిటి శ్రీనివాస్ అయ్యంగార్, డాక్టర్ బిఆర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ పి సుబ్రహ్మణ్యాచారి. వీళ్ళు పరిశోధనలు జరపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పరిశోధనల ప్రారంభానికి ఆద్యుడు ఎవరు? బ్రూస్ఫుట్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రక పూర్వయుగాన్ని ఏ విధంగా పిలుస్తారు? ప్రీ హిస్టారిక్ పీరియడ్. ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనే పదాన్ని వాడిన పండితుడు ఎవరు? డేనియల్ విల్సన్. బ్రూస్ఫుట్ 1892లో కర్నూలు జిల్లాలోని ఏ ప్రాంతంలో పరిశోధనలు జరిపాడు? బిల్లస్వర్గం గుహలో పరిశోధనలు జరిపాడు. నెల్లూరు జిల్లాలో 28 స్ఫటిక రాతి పరికరాలను, గుంటూరు జిల్లాలో ఒడ్డెమానులో రాతి గొడ్డల్ని కనుగొనడం జరిగింది. కర్నూలు జిల్లాలో పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఎవరు? కమియడ్ బార్కిట్ అనే శాస్త్రవేత్తలో పరిశోధన జరిపాడు. పెన్నా నది పరివాహంలో పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఎవరు? ఫ్రాంకీ పి మాల్నే. 1865లో గోదావరి తీరంలో భూమిపై చనిపోయిన జంతువుల అవశేషాలను ఎవరు కనుగొన్నారు? వైన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. నాగార్జున కొండలో పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్త ఎవరు? ఆర్ సుబ్రహ్మణ్యం. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ నది సమీపంలో 1960లో పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్త ఎవరు? ఐజాక్ అనే శాస్త్రవేత్త పరిశోధన జరిపాడు. 1966లో చిత్తూరు జిల్లా రాళ్లవాగు దగ్గర పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు? కృష్ణమూర్తి. కడప జిల్లా సిగిలేరు లోయలో 1968లో ఎవరు పరిశోధన జరిపారు? తిమ్మారెడ్డి. తిరుపతిలో 1985లో ఎవరు పరిశోధనలు చేశారు? జాకబ్ జయరాజు అనే శాస్త్రవేత్త పరిశోధన జరిపాడు. ప్రకాశం జిల్లా పాలేరులో 1979లో ఎవరు పరిశోధన చేశారు? విఎంఎం రావు గారు పరిశోధన చేశారు. చరిత్రకారులు చరిత్రను ఎన్ని భాగాలుగా విభజించారు? 2 భాగాలు. 1 చారిత్రక పూర్వయుగం, 2 చారిత్రక యుగం. లిపి రాకముందు కాలాన్ని ఏ విధంగా పిలుస్తారు? చారిత్రక పూర్వయుగం. లిపి వాడుకలోకి వచ్చిన తర్వాత దానిని ఏ యుగం అంటారు? చారిత్రక యుగం. పురాతత్వ శాస్త్రజ్ఞుల పనిముట్ల ఆధారంగా ఎన్ని భాగాలుగా విభజించారు? 4 భాగాలు. 1 ప్రాచీన శిలాయుగం, క్రీస్తుపూర్వం 3 లక్షల సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం 50,000 సంవత్సరాల వరకు. 2 మధ్య శిలాయుగం, క్రీస్తుపూర్వం 50,000 సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం 25,000 సంవత్సరాల వరకు. 3 నవీన శిలాయుగం, క్రీస్తుపూర్వం 25,000 సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం 5,000 సంవత్సరాల వరకు. 4 లోహయుగం, క్రీస్తుపూర్వం 5,000 సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం 600 సంవత్సరాలకు. ఈ 4 యుగాలు విభజించడం జరిగింది. ప్రాచీన శిలాయుగం క్రీస్తుపూర్వం 3 లక్షల సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 50,000 సంవత్సరాలను 3 రకాలుగా విభజించారు. 1 ఏ పూర్వ ప్రాచీన శిలాయుగం, బి మధ్య ప్రాచీన శిలాయుగం, సి ఉత్తర ప్రాచీన శిలాయుగం. మొదటగా పూర్వ ప్రాచీన శిలాయుగం గురించి తెలుసుకుందాం. ఈ యుగంలో మానవులు రక్త సంబంధీకులు అందరూ కలిసి ఒక గుంపుగా ఏర్పడ్డాన్ని ఏమందరు? కుదురు అంటారు. ఈ కాలంలో మానవుని ప్రధాన వృత్తి వేట. నదులు, వాగులు మొదలైన ప్రాంతాలలో లభించిన రాతితో తయారు చేసిన పరికరాలను ఏమంటారు? సొగానియన్ పరికరాలు అంటారు. ఇతర చోట్ల లభించిన పరికరాలను ఏ విధంగా పిలుస్తారు? అషూలియన్ పరికరాలు. పూర్వ ప్రాచీన శిలాయుగం కాలంలో లభించిన పరికరాలను ఏ విధంగా పిలుస్తారు? పెబ్బుల్ టూల్స్. పూర్వ ప్రాచీన శిలాయుగం కాలం నాటి మానవులను ఏ విధంగా పిలుస్తారు? నిగ్రిటోలు. రాబర్ట్ బ్రూస్ఫుట్ ఆంధ్రదేశంలో పూర్వ ప్రాచీన శిలాయుగం నాటి పరికరాలను ఏ జిల్లాలో కనుగొన్నాడు? అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలో కనుగొన్నాడు. 2 మధ్య శిలాయుగం, క్రీస్తుపూర్వం 50,000 సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం 25,000 సంవత్సరాలు. మధ్య ప్రాచీన శిలాయుగంలో ఏ రాళ్లతో పరికరాలు తయారు చేశారు? క్వార్ట్జైట్,
చెట్ జాస్టర్ అనే రాళ్లతో తయారు చేశారు. మధ్య ప్రాచీన శిలాయుగం నాటి స్థావరాలు ఏవి? స్వర్ణముఖి నదిలోయ నెల్లూరు, ఎర్ర కంకర మండలం విశాఖపట్నం, రేణిగుంట చిత్తూరు, సిగిలేరు నదిలోయ కడప. మధ్య ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన స్థావరాలు ఇక్కడ బయలుపడినవి. ఉత్తర ప్రాచీన శిలాయుగంలో మానవుడు కనుగొన్న పరికరాలు ఏవి? బ్లేడ్లు, బురియన్లు. కర్నూలు జిల్లాలో ఏ ప్రాంతంలో దొరికిన బేళ్లు గుర్రపునాడ ఆకారంలో ఉన్నవి? చింతమానుగని వద్ద లభ్యమైన. తలలు లేని జంతువు కళేబరాలు ఎక్కడ లభించాయి? పిల్ల స్వర్గం గుహ, కర్నూలు. ఉత్తర ప్రాచీన శిలాయుగం కాలం నాటి చెందిన బ్లేడ్లు, బురియన్లు ఏ ప్రాంతంలో లభించాయి? నల్లగొండ్ల, చిత్తూరు జిల్లాలో లభించాయి. 2. మధ్య శిలాయుగం. క్రీస్తుపురం 50,000 సంవత్సరాల నుంచి క్రీస్తుపురం 25,000 సంవత్సరాల మధ్య ఉన్న కాలాన్ని మధ్యశిలాయుగం అంటారు. ఇప్పుడు ఈ యుగం గురించి తెలుసుకున్నాం. మధ్యశిలాయుగంలో తమ పరికరాలను సూక్ష్మంగా తయారు చేయడం వల్ల ఏ పేరు వచ్చింది? సూక్ష్మరాతి యుగం వచ్చింది. మధ్యశిలాయుగంలో చిత్రలేఖనం లభించిన ప్రాంతాలు ఏవి? 1. బొర్రా గుహలు విశాఖపట్నం, 2. కేతవరం గుహలు కర్నూలులో ఉన్నాయి. త్రిభుజాలు, చతుర్భుజాలు, రాళ్లకు రంధ్రాలు చేసే పరికరాలను ఏ శిలాయుగంలో తయారు చేశారు? మధ్యశిలాయుగం. ఆంధ్ర ప్రాంతంలో మధ్యశిలాయుగంలో పరికరాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? బ్రూస్ ఫుట్. మధ్యశిలాయుగంలో ముఖ్యమైన పరికరాలు ఏమిటి? బాణాలు, ములుకులు, సూక్ష్మరాతి పరికరాలు, బ్లేడ్లు, వడిసెలు మధ్యరాతి శిలాయుగానికి సంబంధించిన పరికరాలు. మధ్యశిలాయుగంలో ప్రముఖంగా ఉపయోగించిన జంతువు ఏది? జింక. మధ్యశిలాయుగంలో చిత్రాలకు ఏ రంగును మాత్రమే ఉపయోగించేవారు? ఎరుపు రంగును మాత్రమే ఉపయోగించేవారు. ఏ ప్రాంతంలో సగం చిత్రించిన జింక ఎదురుగా మూసుకొని ఉన్న మానవ ఆకృతుల చిత్రాలు లభించాయి? పులిచెర్ల, కర్నూలులో లభించాయి. ఏ ప్రాంతంలో ఎరుపు రంగుతో చిత్రించిన మసకబారిన చిత్రాలు, రేఖా చిత్రాలు, జింక బొమ్మలు లభ్యమయ్యాయి? కాలువ బుగ్గ, కర్నూలులో. 3. నవీన శిలాయుగం. క్రీస్తుపురం 25,000 సంవత్సరాల నుంచి క్రీస్తుపురం 5,000 సంవత్సరాలకు మధ్య ఉన్న కాలాన్ని నవీన శిలాయుగం అంటారు. ఈ యుగం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. నవీన శిలాయుగంలో మానవుడు సాధించిన విజయాలు: వ్యవసాయం నేర్చుకోవడం, పశువులను పెంచడం, కొమ్మరి సారిను కనుగొనడం, రాతి విగ్రహాల తయారీ. భూమిలో ఒక పెద్ద రాతి బండను తొలిచి గుహలాగా 8 ఇళ్లను ఏర్పాటు చేసుకున్న ప్రాంతం ఏది? గుంటూరు జిల్లాలో ఉంది. ఇళ్లల్లోని సమాధి చేసే ఆచారం ఆనాడు ఏ యుగంలో ఉన్నదని భావించారు? నవీన శిలాయుగం. బ్రూస్ ఫుట్ నవీన శిలాయుగంను ఏ విధంగా పేర్కొన్నాడు? గార్డెన్ చైల్డ్ నాగరికత విప్లవాన్ని పేర్కొన్నాడు. నవీన శిలాయుగం నాటి వ్యవసాయ క్షేత్రాలు ఏ ప్రాంతంలో కనిపించాయి? అనంతపురం జిల్లా పాలరాయి, లత్తవరం. కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల దగ్గర వ్యవసాయ క్షేత్రాలు కనిపించాయి. ఏ శిలాయుగంలో బండి చక్రాన్ని కనుగొని బండిను తయారు చేసుకున్నారు? నవీన శిలాయుగంలో. నవీన శిలాయుగంలో పండించిన పంటలు ఏవి? రాగులు, ఉలవలు. నవీన శిలాయుగంలో పరికరాల తయారీకి ఉపయోగించిన రాళ్ళు ఏవి? చెడ్, బసాల్ట్ అనే శిలలో ఉపయోగించారు. నవీన శిలాయుగం నాటి ఆయుధాలను ఎక్కువగా ఏ శిలలతో తయారు చేశారు? డోలమైట్. నవీన శిలాయుగంలో లింగ ఆరాధన మొదలైందని ఎవరు పేర్కొన్నారు? రాబర్ట్ బ్రూస్ ఫుట్. నవీన శిలాయుగం మొదటగా ఎక్కడ ప్రారంభమైంది? రాయచూరు. నవీన శిలాయుగంలో ఇసుకురాతితో చేసిన గొడ్డళ్ళు ఎక్కడ లభించాయి? వడ్డమాను అనే ప్రాంతంలో అమరావతి దగ్గర లభించాయి. నవీన శిలాయుగంలో చిత్రలేఖనం బయటపడ్డ ప్రాంతాలు ఏవి? చింతగుంట, వేల్పల్ మడుగు అనంతపురం జిల్లా, తెనగల అనంతపురం జిల్లాలో చిత్రలేఖనం బయటపడ్డాయి. విల్లంబులు ధరించిన మనిషి చిత్రాలు లభించిన ప్రాంతం ఏది? చింతగుంట. ముప్పరం గల ఎద్దులు ఎదురెదురుగా ఉన్న చిత్రం లభించిన ప్రాంతం ఏది? వేల్పల మడుగు అనంతపురం జిల్లా. ఎరుపు రంగులో ఉన్న కుక్క, జింక చిత్రాలు ఎక్కడ లభించాయి? తెనగల అనంతపురం జిల్లాలో లభించాయి. నవీన శిలాయుగంలో వేటిని తయారు చేయడం నేర్చుకున్నారు? కుండలు. 4. లోహయుగం. క్రీస్తుపురం 5,000 నుంచి క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల మధ్య ఉన్న యుగాన్ని లోహయుగం అంటారు. ఈ లోహయుగం 2 రకాలు. 1. రాగి కంచు యుగం, 2. ఇనుప యుగం. మొదటిగా రాగి కంచు యుగం గురించి తెలుసుకున్నాం. దీనిని తామ్రయుగం అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్లో తామ్రయుగం ఆవాసాలు
నవీన శిలాయుగం ఆవాసాలు ఉండటం చేత వీటిని ఏ విధంగా పిలుస్తారు? నవీన శిలాయుగ, తామ్ర శిలాయుగం ఆవాసాలు అని పిలుస్తారు. మృణ్మయ పాత్రలు ఏ ప్రాంతంలో లభించాయి? పాతపాడు, కృష్ణా జిల్లాలో లభించాయి. 2. ఇనుపు యుగం. ఆంధ్రదేశంలో మొట్టమొదట ఇనుపు యుగంలో వరిని పండించి తినేవారు అని ఎవరు పేర్కొన్నారు? డాక్టర్ సంకాలయ్య. ఇనుపు యుగంలో ఏ పాత్రలు ఎక్కువగా లభించాయి? నలుపు, ఎరుపు పాత్రలు. భారతదేశంలో ఇనుపు యుగం గురించి క్షుణ్ణంగా పరిశోధన జరిపిన వారు ఎవరు? ఎన్ఆర్ బెనర్జీ. ఇనుపు యుగంలో అతి ముఖ్యమైనది బృహశిలాయుగం సంస్కృతి లేదా రాక్షస గుల్ల సంస్కృతి. ఆంధ్రదేశంలో రాక్షస గుల్ల లేదా బృహశిలలో ఏ విధంగా పిలుస్తారో మెగాలిథిస్ అని పిలుస్తారు. రాక్షస గుళ్ళు ఎక్కువగా ఏ ప్రాంతాల వద్ద లభించాయి? బ్రహ్మగిరి, గుడివాడ, నాగార్జునకొండ, పత్తిపాడు. ఒకే సమాధిలో స్త్రీ పురుషులు కలేబారాలు ఉన్న శవపేటిక ఎక్కడ దొరికింది? ఏలేశ్వరం. చనిపోయిన వారి సంస్కృతికి చిహ్నంగా శిలాస్తంభం నిలపడం. ఇట్టి శిలాస్తంభాన్ని ఏ విధంగా పిలుస్తారో? మోన్హిర్. రాక్షస గుళ్ళను వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా పిలుస్తారు? కురుంబర గూళ్ళు అని చిత్తూరులోను, పాండవ గూళ్ళు అని కడప, కర్నూలు, మోరివర గూళ్ళు అని అనంతపురం జిల్లాలో పిలుస్తారు. కూజ ఆకారంలో గల సమాధులు బయటపడిన ప్రదేశం ఏది? జొన్నవాడ, నెల్లూరు జిల్లా. రాక్షస గుళ్ళు రకాలు: 1 సిస్టు, 2 డాల్మన్, 3 సర్కోఫోగస్, 4 మోన్హిర్. బండరాళ్లతో శవపేటకు తయారు చేసి భూమిలో పాతి పెట్టడాన్ని సిస్ట్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో సిస్టు రకానికి చెందిన సమాధులు ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? వైజాగ్ తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి. భూమిలో పూడ్చారు, భూమిపైనే ఉంచుతారు. ఈ రాక్షస గుళ్ళను ఏ విధంగా పిలుస్తారు? డాల్మన్. డాల్మన్ రకానికి చెందిన రాక్షస గుళ్ళు ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? కృష్ణా, చిత్తూరు, తూర్పు, పశ్చిమ గోదావరి. మట్టి శవపేటికలను ఏ విధంగా పిలుస్తారు? సర్కోఫోగస్. ఏ గ్రామంలో గొర్రె ఆకారంలో ఉన్న సమాధులు కనిపిస్తాయి? శంఖవరం, కర్నూలు జిల్లాలో. రాక్షస గుళ్ళో చనిపోయిన వారి సంస్కృతి చిహ్నంగా శిలాస్తంభం నిలుపుతారు. దానిని ఏమంటారు? మోన్హిర్. భూమిలో పాతిపెట్టి ఆ సమాధిపై వివిధ ఆకారాల్లో గల 2 నుండి 6 మీటర్ల పొడవు గల స్తంభాలు, శిలలు పాతి పెడతారు. వాటిని ఏమంటారు? మోన్హిర్ అంటారు. మోనిహర్ రాక్షస గుళ్ళు ఎక్కువగా కృష్ణా జిల్లాలో ఏ ప్రాంతంలో బయటపడినవి? రేవాల. బాగా వయసున్న చెట్టు కాండముకు ఏర్పడిన గుండ్రని వలయాల ఆధారంగా దాని కాలం చెప్పే పద్ధతిని ఏమంటారు? డెంటోక్రోనాలజీ, వార్షిక వలయాలు అంటారు. ఏ పద్ధతి ద్వారా శిలాజాల జీవితకాలాన్ని తెలుసుకోవచ్చు? యురేనియం డేటింగ్ పద్ధతి ద్వారా. మానవుడు మొదటిగా రాగి లోహాన్ని ఉపయోగించాడు మరియు చివరగా దేనిని ఉపయోగించాడు? ఇనుమును ఉపయోగించాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.